హే గాయ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మేమైతే తిరుపతి వచ్చేసామన్నమాట. వెంటనే మేము వెయిటింగ్ హాల్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కొండపైకి స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మేము అసలు రూమ్స్ బుక్ చేసుకోలేదు, ఏం బుక్ చేసుకోలేదు. సో పైకి వెళ్ళగా చూద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడ చూసారు కదా, ఏడుకొండల వారి రూపం చాలా మంచిగా అనిపించింది. 4 కొండలు దాటిన తర్వాత ఇది చూస్తామన్నమాట. ఎవరైనా చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వైకుంఠ ఏకాదశి అయింది కదా రీసెంట్గా, సో అందుకని చెప్పి ఇదంతా చేశారనమాట. చాలా బాగున్నాయి గైస్, మొత్తం రూపం గట్టా చూసారా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దగ్గర నుంచి చూసాను, నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. చాలా బాగా అనిపించింది. సో మేమైతే వచ్చేసాము. రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు. సో డ్రైవర్ అంకుల్ని అడిగినా సరే ఇప్పుడు అవ్వదని చెప్పారు, పైగా సాటర్డే ఒకటి. సో అందుకని చెప్పి వెంకటాద్రి నిలయంకి వెళ్ళిపోయాము. ఇక్కడైతే చాలా క్లీన్గా ఉంది గైస్, చాలా అంటే చాలా నీట్గా ఉంచారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనకి రూమ్స్ కట్టా అంటే ఏది ఉండదు, ఒక హాల్ టైప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడే మనం హెయిర్ కట్ కానీ హెయిర్ ఇవ్వాలనుకున్నా సరే ఇక్కడ ఇవ్వచ్చు, కింద ఉంటుంది. ఇక్కడ పైగా ఇక్కడ ఏంటి టికెట్ కౌంటర్ అనమాట. ఇవి మన బ్యాగ్స్ లగేజ్ కట్ట పెట్టుకోవడానికి లాకర్ కట్ట. సో ఫస్ట్ మనం కిందన అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లగేజ్ అన్ని మనం పెట్టేసుకుని ఫ్రెష్ అయిపోయి మేమైతే వెంగమాంబ భోజనాలకి వెళ్ళిపోతున్నాం అనమాట. తిరుపతి వచ్చాక వెంగమాంబ భోజనాలు ఎలా మిస్ అవుతాం చెప్పండి గైస్. అస్సలు మిస్ కావం కదా. అది ఒక ప్రసాదం అంటే ఆ టేస్ట్ అనేది మనకి ఎక్కడ దొరకదు అనమాట. సో చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి మేమైతే వచ్చేసాం. సాటర్డే కాబట్టి అసలు చాలా రష్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసాం, కానీ రష్ అంతేం లేదు. ఆఫ్టర్నూన్ అయితే బాగానే ఉంది గైస్, జనాలు అంత ఎక్కువ లేరు. మేబీ ఫెస్టివల్ సీజన్ కదా రాలేదేమో అని అనుకున్నాం మేమైతే. సో మంచిగా భోజనం చేసి కడుపు నిండా హ్యాపీగా ఇంకా మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది గైస్, చూసారు కదా. మొన్న ఏకాదశి అయిందన్నాను కదా, సో ఇక్కడ అంతా డెకరేషన్ చేశారనమాట. అది ఇంకా తీయలేదు, చాలా బాగుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, వ్యూ అయితే మంచు పడుతుంది గైస్, ఒక పక్క వర్షం పడుతుంది, కానీ కూల్గా ఉంది. ఊటీ మైసూర్ కూడా ఇక్కడ పనికిరాదనమాట. అంటే పనికిరాదు ఇన్ ద సెన్స్ ఆ వ్యూని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అంత కూల్గా ఉంటుంది, అంత ప్లెజెంట్గా ఉందన్నమాట. ఈ దేవుడిది చూస్తుంటే చాలా బాగా అనిపించింది గైస్, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా రూమ్ కూడా బుక్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. ఇక్కడ రూమ్స్ దొరుకుతాను వచ్చేస్తే అది పొరపాటు గైస్, దొరకడం చాలా కష్టం అనమాట రూమ్స్ అయితే. సో మంచిగా తిరుపతి దర్శనం చేసుకొని మేమైతే కిందకు వచ్చేసాము. విజయవాడకి స్టార్ట్ అయిపోయాం అనమాట. మార్నింగ్ 5:40 టైంకి మేము వచ్చేసరికి విజయవాడ మధ్యాహ్నం ఆల్మోస్ట్ 12:31 అయిపోయింది. సో విజయవాడ వచ్చేసి వెంటనే మేము అక్కడ ఉన్న వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే అక్కడ రూమ్స్ ఒక 1 అవర్కి రూమ్ వేస్ట్ అనిపించింది. సో అందుకని చెప్పి సో వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి గుడి దర్శనంకి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ విజయవాడ దర్శనం టైమింగ్స్ మేము ఆఫ్టర్నూన్ ఉండదు అనుకున్నాం, కానీ మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు దర్శనం ఉంటుందంట అవైలబుల్గానే. మేబీ 5:30 టైంకి ఒక 15 మినిట్స్ బ్రేక్ ఇస్తారంట, కానీ కంటిన్యూస్ ఉంటుంది గాయస్. సో ఎప్పుడైనా మనం దర్శనంకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే ఫోన్స్ నాట్ అలౌడ్, సో అందుకని చెప్పి నేను అంతగా వీడియో ఏం తీయలేదు. సో ఇంతవరకే.